వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నాం సుజుకి బర్గ్మాన్ స్ట్రీట్ 125. దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ స్కూటర్ని బర్గ్మాన్ స్ట్రీట్ అనే పేరుతో రిలీజ్ చేశారు. ఇంకా జపనీస్ మార్కెట్లో స్కైవిన్ అనే పేరుతో రిలీజ్ చేశారు. అంతేకాదు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ స్కూటర్ని 125cc, 400cc ఇంకా 650ccలో కూడా రిలీజ్ చేశారు. కానీ మన ఇండియాలో మాత్రం ప్రతి సామానును కొనగలిగే ధరతో 125ccని మాత్రం మనకి ఇక్కడ రిలీజ్ చేశారు. అలాగే ఈ స్కూటర్లో మనకు వచ్చేసి 2019 ఎడిషన్. దీంట్లో మనకి కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ని ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ స్కూటీ గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ స్కూటర్ డైమెన్షన్ చూసుకుంటే దీని పొడవు వచ్చి 1880 మిల్లీమీటర్లుగా ఉంది. అలాగే వెడల్పు 675 మిల్లీమీటర్లుగా ఉంది. ఎత్తు చూసుకుంటే 1140 మిల్లీమీటర్లుగా ఉంది. వీల్ బేస్ చూసుకుంటే 1265 మిల్లీమీటర్లుగా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 160 మిల్లీమీటర్లు ఇచ్చారు. అలాగే ఈ స్కూటర్ మొత్తం బరువు చూసుకుంటే మనం 108 కేజీలు కూడా ఉంది. ఇక ఈ స్కూటర్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 124cc 4-స్ట్రోక్ ఎయిర్ కూలర్ SOHC 2 valves 1 సిలిండర్ BS4 ఇంజన్ మనకి ఇందులో లభిస్తుంది. ఇక పవర్ విషయానికి వస్తే మ్యాక్సిమం పవర్ 7000 RPM వద్ద 8.7 హార్స్ పవర్ని అందజేస్తుంది. అలాగే మ్యాక్సిమం టార్క్ చూసుకుంటే 5000 RPM వద్ద 10.2 న్యూటన్ మీటర్ను అందజేస్తుంది. ఇందులో ఇంజన్ మనకి SCP టెక్నాలజీతో వస్తుంది. SCP అంటే సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ అని అర్థము. దీనివల్ల మనకి మంచి మైలేజ్ మనకి సొంతం అవుతుంది. అలాగే ఇందులో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఇండియన్ గవర్నమెంట్ సేఫ్టీ రూల్స్ ప్రకారం 150cc లోపల దీంట్లో రిలీజ్ చేశారు. ఏ బైక్లో చూసినా ఏ స్కూటర్లో చూసినా బ్రేకింగ్ సిస్టమ్ ఉండాలి కాబట్టి మనకి ఇందులో కంబైన్డ్ సిస్టమ్ని ఇచ్చారు. అలా దీనివల్ల వెనకాల బ్రేక్ వేసినప్పుడు ఆటోమేటిక్గా ముందు బ్రేక్ కూడా పడుతుంది. దీనివల్ల సడన్ బ్రేక్ వేసినప్పుడు బండి జారి కింద పడకుండా మనకి సేఫ్టీగా ఉంటుంది. ఇందులో ఫ్రంట్ బ్రేక్ చూసుకుంటే సింగిల్ డిస్క్ బ్రేక్తో ఇచ్చారు. అలాగే వెనుక బ్రేక్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్ని ఇందులో ఇచ్చారు. ఇక ఈ స్కూటర్ సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ని ఇక్కడ చూడవచ్చు. అలాగే వెనుక హైడ్రాలిక్ టైప్ సింగిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ని ఇందులో మనం చూడవచ్చు. ఇక టైర్స్ విషయం చూసుకుంటే ఫ్రంట్లో దీనికి 90/90 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ని యూజ్ చేశారు. అలాగే వెనుక చూసుకుంటే 90/100 10 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ని ఇందులో యూజ్ చేశారు. ఇక హ్యాండిల్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ మనకి సుజుకి ఇంట్రూడర్ హ్యాండిల్ డిజైన్ కనిపిస్తుంది. ఇక లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ గేర్కి వస్తే హై బీమ్ లో బీమ్ స్విచ్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇందులో పాస్ లైన్ స్విచ్ని ఇవ్వలేదు. ఇందులో టర్న్ ఇండికేటర్ స్విచ్ అలాగే హార్న్ స్విచ్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇక రైట్ హ్యాండ్ స్విచ్ గేర్కి వస్తే ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ మనం చూడవచ్చు. ఇందులో సెల్ఫ్ స్టార్ట్ కాకుండా కిక్ రాడ్ని కూడా ఇచ్చారు. బ్యాటరీ డౌన్ అయినప్పుడు కిక్ రాడ్ని యూజ్ చేసి మనం స్కూటీని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక కుడివైపు వెనుక భాగం చూసుకుంటే ఒక స్పోర్టీ మఫ్లర్ కవర్ ఉన్న సైలెన్సర్ మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఇందులో మనం ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకుంటే ఇందులో మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మనకి కనిపిస్తుంది. ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఇందులో మనకి స్పీడోమీటర్ మరియు ఓడోమీటర్ అలాగే క్లాక్ ఫ్యూల్ మీటర్ ఇంకా లెఫ్ట్ ఇండికేటర్ లైట్ అలాగే రైట్ ఇండికేటర్ లైట్ అలాగే హై బీమ్ లైట్ అలాగే సెలెక్ట్ బటన్ అడ్జస్ట్ బటన్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఫ్రంట్ లుక్ చూసుకుంటే
హెడ్లైట్ పైన పొడవైన ఇంటిగ్రేటెడ్ క్రోమ్ డిజైన్ చూడొచ్చు. అలాగే పెద్ద అటాచ్డ్ విండ్షీల్డ్ మనకి కనిపిస్తుంది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోలేము. ఈ విండ్షీల్డ్ మనకి ఉండడం వల్ల మనకి డ్రైవ్ చేసేటప్పుడు ఎదురుగాలి గుండెకి మరియు ముఖానికి తగలకుండా తలపై నుంచి వెళ్ళేలా చేస్తుంది. దీన్ని సింపుల్గా ఎయిర్ అండ్ డైనమిక్ డిజైన్ అని అంటారు. ఇంకా దీని సైజ్ చూసుకుంటే ఎడం వైపు కుడివైపు బర్గ్మాన్ స్ట్రీట్ అని 3D డిజైన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక హెడ్లైట్స్ చూస్తే యూరోపియన్ స్టైల్తో లగ్జరస్ లుక్తో ఒక పెద్ద LED హెడ్లైట్ని మనం ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు హెడ్లైట్ పైన సుజుకి 3D లోగోను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక టైల్ ల్యాంప్ చూసుకుంటే ఒక ఆకర్షణీయమైన క్లియరెన్స్ LED టైల్ ల్యాంప్ని ఇక్కడ ఇచ్చారు. ఇక ఇంటిగ్రేటెడ్ విషయానికి వస్తే ముందు వెనుక ఒక కొత్త రకమైన డిజైన్తో క్లియరెన్స్ ఇంటిగ్రేటెడ్ హాలోజన్ లైట్ గల ఇంటిగ్రేటెడ్ ఇందులో మనం చూడవచ్చు. ఇక సీట్ విషయాన్ని చూసుకుంటే ఒక పొడవైన బెడల్పైన సీటుని మనకి ఇక్కడ ఇచ్చారు. ఇందులో ఎంత వయసు వారైనా సౌకర్యంగా కూర్చొని ప్రయాణించవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే వెనుక కూర్చున్న వాళ్ళు పట్టుకోవడానికి ఒక పెద్ద సింగిల్ పీస్ హ్యాండిల్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఫుట్బోర్డ్ చూసుకుంటే ఒక పెద్ద ఫుట్బోర్డ్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఫుట్బోర్డ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి రైడర్ ఎక్కేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇక సీట్ హైట్ చూసుకుంటే 780 మిల్లీమీటర్లుగా ఇచ్చారు. ఇక ఫ్రంట్లో కుడివైపు హ్యాండిల్ కింద చూసుకుంటే 2 లీటర్స్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఒక చిన్న స్టోరేజ్ని కూడా ఇచ్చారు. ఇక కుడివైపు చూస్తే మొబైల్ ఫోన్ ఛార్జింగ్ స్టోరేజ్ని ఇచ్చారు. ఇందులో 12 వోల్టేజ్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఛార్జింగ్ పిన్ మాత్రం మనం సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇందులో లాకింగ్ సిస్టమ్ మాత్రం లేదు. ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతే ఫోన్ కొట్టేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఛార్జింగ్ అయిపోయినాక ఫోన్ వెంట తీసుకొని వెళ్ళాల్సింది. అలాగే దీంట్లో 2 కన్వీనియంట్ హుక్స్ ఇచ్చారు. ఒకటి హ్యాండిల్ కింద మరియు ఇంకొకటి సీట్ కింద ఉంటుంది. ఇందులో అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే 21 లీటర్స్ ఇచ్చారు. అలాగే ఇందులో 5.6 లీటర్స్ గల ఫ్యూల్ ట్యాంక్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకా స్కూటర్ స్పీడ్ చూసుకుంటే 50 నుండి 60 మెయింటైన్ చేస్తే లీటర్కు 40 నుంచి 50 కిలోమీటర్ల మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా కలర్స్ విషయానికి వస్తే ఈ స్కూటర్ మనకి వైట్ అండ్ గ్రే బ్లాక్ 3 కలర్లో మనకి లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.